నమస్తే అమ్మా. నమస్తే అమ్మ జయలక్ష్మి. ఇంట్లో మనము శివలింగాలు పెట్టుకోకూడదు, ఉమ్, పెట్టుకుంటే ప్రత్యేకమైన పూజా విధానం ప్రతిరోజు అవలంబించాలని వింటుంటాం. ఉమ్. అసలు పెట్టుకోకూడదా, లేకపోతే దానికి ఏదైనా ఒక సైజు పరిమితి ఏమన్నా ఉందమ్మా? అమ్మ శివలింగం దేంతో చేసింది, ఎక్కడ పెట్టారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఆహా, ఇప్పుడు మట్టితో అందంగా చేసుకున్న శివలింగం తెచ్చి షోకేస్లో పెట్టుకున్నాం, నో ప్రాబ్లం. ఓకే. దేవుడి దగ్గర పెట్టాము అంటే దానికి పూజ చేస్తామని అర్థం. ఉమ్, ఉమ్. పూజ చెయ్యాలి అంటే తప్పనిసరిగా ఆమ్, దానికి కాస్త అభిషేకం చేయాలి. అభిషేకం అంతకన్నా ఇంకేం అక్కర్లా. చేత అయితే త్రయంబకం చదవండి, లేదా నమశివాయ అని చెప్పి 3 సార్లు దానికి అంత నీళ్లు, 5 సార్లు 5 చెంచాలు నీళ్లు పోయండి ఉద్ధరణలు. ఉహుం. తప్పనిసరిగా చెయ్యాలి. ఓకే. అందులోనూ స్ఫటికలింగాలని అవని ఇవన్నీ రకరకాలు ఉన్నాయి కదా, అట్లాంటివి ప్రత్యేకమైనవి తెచ్చుకున్నప్పుడు మాత్రం వాటిని జాగ్రత్తగా పూజ చేయాలమ్మా. ఎందుకంటే తయారు చేసిన లింగం అయితే పర్వాలేదు, కానీ సహజమైన లింగాలు ఉన్నాయి, సహజంగా దొరికేవి. సాలగ్రామాలు, సాలగ్రామం విష్ణు స్వరూపమే అనుకోండి, శివుడికి కూడా సంబంధించి అర్ధనారీశ్వరం ఉంది, బాణం ఉంది, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ఉంటాయి కదా. అలాంటివి గనక ఉన్నట్టయితే వాటికి అందులో ప్రాణం ఉంటుంది గనక, ఆ ప్రాణానికి మనం ఆహారం ఇవ్వాలి గనక నైవేద్యం. తప్పనిసరిగా దానికి కాస్త నీళ్లు పోసి విభూది వేసి కాస్త నైవేద్యం పెట్టాలి. పాలు, చక్కెర, ఏం వాళ్ళకి ఆ విగ్రహం ఇంతే ఉంటుంది కనుక మనం ఇంత పెట్టాలన్న ఏం నియమం లేదు కనుక కొద్దిగా ఏదో ఒకటి పండు ఏదో అన్న నైవేద్యం పెట్టాలి తప్పనిసరిగా. అలా కాకుండా మామూలుగా అలంకారంగా పెట్టుకునే ఉంటాయి. ఇప్పుడు మట్టితో తయారు చేసిన బోల్డ్ ఉంటాయి, కొయ్యతో చేసినవి, అట్లా చేసినవి, ఇవన్నీ తెచ్చి అక్కడ అందంగా పెట్టుకుంటే అది ఏ సైజులో పెట్టుకున్నా ఎట్లా ఉన్నా పర్వాలా, అలంకారంగా పెట్టుకుంటే. పూజలో పెట్టుకుంటే మాత్రం అది మరీ పెద్దది పెట్టుకోకుండా ఉండాలమ్మా. ఏ విగ్రహమైనా, లింగమే కాదు ఏదైనా సరే, ఏ విగ్రహమైనా ఆకారం పెరిగిన కొద్దీ దానికి నివేదన ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అందువల్ల చిన్నవి పెట్టుకోమని చెప్తారు, పెద్దవి కాదు. మామూలుగా అయితే ఇంట్లో ఉంటే మంచిదేనమ్మా. శివలింగం అంతేనమ్మా, పెద్దవి పెట్టుకోకూడదా? ఫోటోలకు ఏం సమస్య లేదమ్మా, వాటికి ఏం పూజ చేస్తామా ఏమన్నానా, మహా అయితే ఎప్పుడన్నా బొట్టు పెడతాం ఫోటో పైన అద్దం మీద, అంతకన్నా ఇంకేం లేదు కదా. అలా వాటికి దండం పెట్టుకోవడానికి పనికొస్తాయి, కానీ పూజ ఏం చెయ్యంగా. వాటికి పూజ చేసేటైతేనే సమస్య, పూజ చేయం కనుక సమస్య లేదు. ఓకే. తర్వాత శివుడు ధ్యానం చేసుకుంటున్నట్టుగా కొన్ని ఫోటోలు ఉంటాయి, అలాంటివి ఏవో పెట్టుకోకూడదని కూడా విన్నానమ్మా. అలా ఏమన్నా ఉందా? అలా ఏం లేదమ్మా. నన్ను మొన్ననెవరో అడిగారు, అమ్మ శివలింగం పెట్టుకోకూడదుట, శివుడైతే నాకు ఇష్టం, శివుడిలాగా ఉన్నది పెట్టుకోవాలి, లింగం పెట్టుకోకూడదని. అసలు శివుడిలాగా ఉన్న రూపం ఎక్కడో తప్ప దొరకదు కదయ్యా మనకి. ఫోటోలే ఉంటాయి తప్ప నీకు శివుడి విగ్రహాలు మనకి దొరకవు. అవునవును, లింగమే దొరుకుతుంది. మనకు కావాలంటే బొమ్మలు ఉంటాయి. సాధారణంగా శివుడికి క్యాలెండర్లు, ఫోటోలు ఉంటే కూడా వెనకాల శివుడు పార్వతి ఉండి ముందర లింగం ఉంటుంది. లింగం లేకుండా శివుడి ఫోటో మనకి దొరకను కూడా దొరకదు. అట్లాంటిది లింగమే ఆయన, అసలు రూపం లింగమే, లింగాకారంగానే ఆయన ఉద్భవించడం జరిగింది. శివరాత్రి నాడు మాఘ కృష్ణ చతుర్దశి అర్ధరాత్రి ఆయన లింగాకారంలోనే ఆవిర్భవించాడు కనుక లింగ రూపంలో ఆయన్ని మనం పూజించుకుంటే చాలు. ఓకే. కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటున్న వాటిని అట్లా పెట్టుకోకూడదు ఏమన్నా? అలా ఏం లేదమ్మా, ధ్యానం చేసుకున్నట్టు పెట్టుకుంటే నష్టం ఏమిటిట, నష్టం ఏమిటి? ఎందుకమ్మా ఇలాంటివి ఎక్కువగా, ఇలాంటి రూమర్స్ అనుకోవాలో లేకపోతే చాదస్తం అనుకోవాలా, నిజాలు అనుకోవాలో కూడా అర్థం కాని విషయాలు ఎవరికి వారు ఊహించేసుకొని ఇలా పెట్టుకోకూడదు, అలా పెట్టుకోకూడదు, ఇలా ఉంటే ఈ పూజ చేయాలి, ఆ పూజ, వీళ్ళకి ఏదో ఎప్పుడు అనిపిస్తుంది, ఏదో తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఇదేదో దీని వల్ల నష్టమైంది, ఆ ఫోటో వల్ల నష్టమైంది, ఈ ఫోటో వల్ల నష్టమైంది అంటే. శివుడు ధ్యానం చేస్తూ కూర్చునేది హిమాలయాల్లో, కానీ వీళ్ళ దృష్టి ఏంటంటే శ్మశానంలో ఉంటాడు గనక శ్మశానానికి సంబంధించింది ఇక్కడ పెట్టుకోకూడదు అని కొంతమంది దుర్వ్యాఖ్యానాలు. కానీ ఆయన జపం చేసుకునేది, ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చునేది, ఆయన ధ్యానం చేసేది హిమాలయాల్లో తప్ప శ్మశానంలో కాదు. ఆయన ఎక్కడుంటే అక్కడే శ్మశానం అమ్మ. కాశీని ఏమంటారు, మహాశ్మశానం అంటారు. మరి కాశీ వెళ్ళమా? కాశీ విశ్వరుని దర్శించుకోవట్లేదా? అక్కడికి వెళ్ళి ఎన్నో మన శుభకార్యాలు ఎన్నో చేసుకుని రావటం లేదా? ఇవన్నీ ఎక్కడో నాకేదో జరిగిపోతుంది, నాకు కీడు జరుగుతుంది అని మనస్సులో ఒక కించ ఉండి, ఆ కించ ఒక అనుమానంతో దీనివల్ల దానివల్ల అని దానికి వెతుక్కోవడమే తప్ప మరొకటి కాదమ్మా.
శివుడు ధ్యానం చేస్తూ కూర్చున్నవి మీకు ఫోటో ఉంటుందే తప్ప మీకు అసలు ఇది ఉండదు. అవును విగ్రహం లాంటిది ఉంటుందా అట్లా? అవును శివుడు ధ్యానం చేస్తున్నట్టు అన్న చేస్తే ఈ మధ్యకాలంలో ఉన్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో అక్కడ చేశారేమో తెలియదు. అవునవును పూజ చేసుకునేందుకైతే మీకు పూజ చేసుకునే విగ్రహాలు కంచుతో కానీ దాంట్లో కానీ శివుడు అలా కూర్చున్నట్టు ఎక్కడ కనపడం. అయినా ధ్యానం చేస్తూ కూర్చుంటే నష్టం ఏమిటి? మన ఆలోచన అంతే. మన ఆలోచన అంతే. అప్పుడు కూడా అంత ధ్యానం చేస్తూ ఉంటే కూడా ఆయన పక్కన పార్వతీదేవి ఉండనే ఉంటుంది, లేకుండా ఎట్లా ఉంటుంది? ఆయన సాంబుడు, అంబతో కూర్చున్నవాడు సాంబుడు. ఓహో అమ్మ లేనిదే అసలు ఆయన లేడు. చెరిసగం వాళ్ళిద్దరు శరీరంలో సగభాగం ఆవిడకి ఇచ్చేశాడు కదా, ఆయన సగం ఆవిడ సగం కలిపితే ఒకటి, లేకపోతే అర అంతే. అరకొరగా ఎవరికి కావాలి? నిండుగా కావాలంటే ఇద్దరు ఉండాల్సిందే, ఇద్దరు ఉంటారు అలాగే. అంతే తప్ప అసలు ధ్యానం పూజ చేసుకోవాలంటే ఏదో ఒకటి పెట్టుకు చేసుకోండి, ఇన్ని రకాలు ఎందుకు? మీకు నచ్చింది ఏదో పెట్టుకుంటే అయిపోయే. ఇది ఇలాంటి సందేహం వచ్చింది, దాన్ని పక్కకు పెట్టి ఇంకోటి తీసేసుకోండి, పోలా కాంప్లికేషన్స్ ఎందుకు? కాంప్లికేషన్స్ అవును. అంటే ఏం లేదు, వీళ్ళింటో ఇది ఉంది, ఏదో చిన్న ఆపద వచ్చింది, దీనివల్ల వచ్చింది అని నాలాంటి వాళ్ళు ఎవరో వెళ్ళి వాళ్ళ బుర్రలు చెడగొడతారు. అసలు ఇంత ఆలోచన ఎందుకమ్మా? మీకు భక్తి అంటూ ఉన్నాక ఎట్లా ఉంటే ఏమైంది? భక్తి ప్రధానం, భక్తి ప్రధానం. నీకు భక్తి కుదిరిన తర్వాత ఏ విగ్రహం అయినా ఒకటే. నువ్వు రూపాన్ని చూస్తున్నావా, రూపం వెనకాలన్న భగవంతుడిని చూస్తున్నావా? ఇప్పుడు విగ్రహం ఉంది, అది ధ్యానం చేస్తుందే అనుకుందాం. ఆ విగ్రహం మట్టిదా, రాతిదా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసా, వెండా, ఇత్తడా? నువ్వు చూసేది ఇత్తడిని చూస్తున్నావా, వెండిని చూస్తున్నావా, మట్టిని చూస్తున్నావా, శివుణ్ణి చూస్తున్నావా? అక్కడ కదా మన దృష్టి. అది శివుడు అని అనుకున్నప్పుడు అది మట్టి అయినా ఒకటే, వెండి అయినా ఒకటే, బంగారం అయినా ఒకటే. అట్లాంటప్పుడు నువ్వు శివుడు అని అనుకున్నప్పుడు ఎలా ఉన్నాడు అన్నది కాదు నీకు ప్రధానం, శివుడు అన్నది ప్రధానం. అంతే. నీకు భక్తి అన్నది ఉండాలే కానీ అసలు ఈ రూపురేఖలన్నీ కూడా ఒక మనసు కేంద్రీకరించటానికి సహకరించేవే తప్ప అవి ప్రధానం కాదు. ఎక్కడ చూస్తావు దృష్టి కేంద్రీకరించాలంటే ఎదురుగా ఒక బొమ్మ పెట్టుకుంటావు అంతే, అంతకు మించి కాదు. నమస్తే అమ్మ.